వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకీర్ హుసేన్. దేవినేని అవినాష్ రాజకీయంగా ఇక స్వస్తి పలుకుతున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్న కొన్ని పరిణామాలు చూసుకుంటే ఆయన ఇప్పుడు వైసీపీలో నుంచి కూడా బయటకు వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే కదా. సో దీని గురించి అసలు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. హలో అండి. సో దేవినేని అవినాష్ గారు సో కాంగ్రెస్, తర్వాత టీడీపీ, మళ్ళీ గతంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ. సో ఇప్పుడు దాని నుంచి కూడా బయటకు వచ్చేసారు. దీన్ని అసలుకి ఎలా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా దేవినేని అవినాష్ గారి పేరు అంటే 2014 ముందు ఎప్పుడో విన్నాను. అంటే మంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, దేవినేని నెహ్రూ గారి అబ్బాయి అనుకుంటా ఆయన. సో వాళ్ళ కజిన్సే కదా మన దేవినేని ఉమామహేశ్వరరావు, దేవినేని నెహ్రూ. అండ్ మోర్ ఓవర్ విజయవాడలో వంగవీటి మోహన్ రంగా ఆయన పేరు, చనిపోయారు మహానుభావుడు. వాళ్ళు వీళ్ళకి ఏవో వ్యక్తిగతంగా కానీ లేదంటే కులం పరంగా కూడా ఏవో ఉన్నాయని రకరకాల వార్తలు అయితే ఉన్నాయి. ఇవి ఇందులో ఎంతవరకు వాస్తవాలని తెలియదు కానీ రాజకీయ ఆధిపత్యం కోసం లేదా అక్కడ ఉండే విజయవాడలో ఉండే కొన్ని రకాల పెత్తనాల కోసమే ఈ ఒక రకమైన ఫైట్స్ జరిగాయి అని సీనియర్స్ గట్రా చెప్తుండేవారు కథలుగా. ఆ తర్వాత ఈయన దేవినేని నెహ్రూ అంటే అవినాష్ గారి ఫాదరు టీడీపీలో కూడా మంత్రిగా చేసినట్టు చిన్న ఐడియా ఉంది నాకు. సో ఇప్పుడు దేవినేని ఉమా గారు కూడా టీడీపీలో ఉన్నారు, పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా అనుకుంటా ఆయన. బట్ ఈ దేవినేని నెహ్రూ గారి అబ్బాయి దేవినేని అవినాష్ నెహ్రూ గారే స్థాపించిన ఏదో స్టూడెంట్స్ జేఏసీ టైప్లో ఏదో పెట్టినప్పుడు దానికి ఫస్ట్ ప్రెసిడెంట్గా ఉండడం, మెల్లమెల్లగా అంటే మనిషి డైరెక్ట్గా రాజకీయాల్లోకి రాకుండా కొన్ని వర్గాలకి కొన్ని సమాఖ్యలకి లీడర్గా వ్యవహరిస్తే అంచెలంచెలుగా రాజకీయాల్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎదుగుదల అనేది చూస్తాం. సో ఈయన కూడా తండ్రి స్థాపించిన వాటిలో కొన్ని యూనియన్స్కి లీడర్గా ఉండి మెల్లమెల్లగా రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకున్నారు. అయితే ఆయన చేసిన రాంగ్ స్టెప్ ఏంటంటే 2014లో ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఎంపీగా చేశారా ఎమ్మెల్యేగా చేశారు నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ కాంగ్రెస్ తరఫున చేశారు. 2014లో స్టేట్ బైఫర్కేట్ అయిపోయింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయాయి బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ అనౌన్స్ చేసిన తర్వాతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయాయి. అయితే తెలంగాణకి అన్నీ ఉన్నాయి, అన్నీ వడ్డించిన విస్తరలాగా ఉండేది. ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ లేదు, ఏమీ లేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎట్లా డిక్లేర్ చేశారంటే ఫిబ్రవరిలోనూ మార్చిలో పార్లమెంట్ సాక్షిగా మేమే కదా వస్తాం, మేము ఆంధ్రప్రదేశ్ని చూసుకుంటాం అన్నట్టు ఏదో పెద్ద ప్రగల్భాలు పలికారు. అంటే నెక్స్ట్ మేమే గవర్నమెంట్ ఉంటామనే దీంట్లో. సో ఒక్కసారి ఎప్పుడైతే విడిపోయిందో ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఉద్యమం కోసం ఎక్కువ మంది పాటుపడ్డారు, అంటే కలిసే ఉందాము అన్నట్టుగా. బట్ తెలంగాణ మాత్రం మాకు తెలంగాణ సపరేట్ కావాలి, తెలంగాణ సపరేట్ కావడం, తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు, సమైక్య ఆంధ్ర కోసం కూడా కొన్ని జరిగాయి. ఈ ఇష్యూస్ మీద కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అట్లాంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో 2014లో పోటీలో కాంగ్రెస్ నిలబడింది, టీడీపీ నిలబడింది, వైసీపీ నిలబడింది. సో టీడీపీ నిజంగా చంద్రబాబు లాంటి వ్యక్తి అనుభవజ్ఞుడు, పైగా గుడ్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఈయనుంటేనే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయని చెప్పి ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారిని పట్టం కట్టారు. వైసీపీ ఓడిపోయింది. బట్ కాంగ్రెస్ జీరో. కాంగ్రెస్ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏవి మొత్తం జీరో. సో ఆయన అంటే అలాంటి పరిస్థితుల్లో సమైక్య ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేయడమే రాంగ్ స్టెప్, అంతే కదా. మరి ఆయన ఐఎన్సీ కాంగ్రెస్ తరఫున, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున ఎందుకు పోటీ చేస్తాడు అక్కడ ఈయన మన దేవినేని అవినాష్. ఓడిపోయాడు. సరే 2019కి టీడీపీయే మళ్ళీ వస్తుంది అనుకుని టీడీపీలోకి చేరాడు. టీడీపీలో కూడా మళ్ళీ విజయవాడ తూర్పులో ఏదో ఇచ్చినట్టున్నారు. అదే నెహ్రూ గారు తనయుడు కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ మీద, పైగా నెహ్రూ గారు కూడా ఎన్టీఆర్ గారి హయాంలో మంత్రిగా కూడా చేసిన అనుభవం ఉంది కాబట్టి తండ్రి దీని మీద. దేవినేని ఉమామహేశ్వరరావు గారు కూడా టీడీపీలో మంత్రిగా ఉండేవారు కాబట్టి ఆ టైంలో సరే వచ్చారు కాబట్టి ఆయనకి ఏదో టికెట్ ఇచ్చారు. సో కరెక్ట్గా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ నాకు, నేను తండ్రి లేని వాడిని ఒక ఛాన్స్ అని చెప్పి తిరిగాడు కదా. సరే ఒకసారి ఇటు ఛాన్స్ ఇద్దామని ప్రజలు అటు వైసీపీకి పట్టం కట్టారు. సో టీడీపీ నుంచి పోటీ చేసినా ఇది కూడా ఓడిపోయింది. టీడీపీ 23కి ఎంతకో పరిమితమైంది. అది అలా అయిన తర్వాత సరే అదే టీడీపీలో కొనసాగడ. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిందో మరలా వైసీపీలోకి షిఫ్ట్ అయిపోయాడు. 2019లో ఓడిపోయిన మరుక్షణం ఒక 4-5 నెలల్లో ఎండింగ్ 2019 ఎండింగ్ కల్లా వైసీపీలోకి వచ్చాడు. వైసీపీలోకి వచ్చాక మొన్న 24లో వైసీపీ తరఫున పోటీ చేశాడు. ఏమైంది?
ఎందుకంటే ఇదే టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళడమే రాంగ్ స్టెప్. ఎందుకంటే మళ్ళీ రాంగ్ స్టెప్. ఎందుకు రాంగ్ స్టెప్ అంటున్నానంటే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళాడు గవర్నమెంట్ వచ్చాక, బాగానే ఉంది. వెంటనే ఎందుకు వెళ్ళిపోవాలి? పరిస్థితులు చూసి పరిస్థితి ఎలా ఉంటుందో అనుకొని, అలా అయితే చాలా మంది సఫర్ అయ్యారు కదా. దేవినేని ఉమా గారు కూడా కేసుల్లో ఇరుక్కున్నారు, లోకేష్ గారు ఇరుక్కున్నారు, చాలా మంది కేసులు పెట్టారు, అది చేశారు ఇది చేశారు, బట్ నిలబడ్డారు కదా. ఒక్కసారి 5 ఏళ్లలో ఎంత ఘోర పరాభవమో, ఎంత దారుణంగా పరిపాలన ఉండేదో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు కలిగించారు అన్ని చూశారు కదా. అలా చూసినప్పుడైనా అరే ఇందులో ఉండడం కరెక్ట్ కాదు, సో మరలా టీడీపీలోకి వెళ్ళడమో లేదా న్యూట్రల్గా ఉండడం ఏదో చేయాలి కదా. మళ్ళీ వైసీపీ వచ్చేస్తుందని రాంగ్ రిపోర్ట్లు నమ్మేసి ఇప్పుడు ప్రజలందరూ, ఇప్పుడు జెన్యూన్ రిపోర్ట్ అనేది ఒకటి ఉండాలి. జెన్యూన్ రిపోర్ట్కి నమ్మి తీరాలి. ఇప్పుడు చాలామంది నా మిత్రులు కూడా కొంతమంది వైసీపీ వాళ్ళు ఉండేవారు, వాళ్ళు చెప్పాను లేదురా నేను ఏ పార్టీకని ఫేవర్ అని కాదు, బట్ వైసీపీ అయితే ఈసారి గెలవడం కష్టమని నాకు ఎక్కువగా వినిపిస్తుంది. జెన్యూన్ రిపోర్ట్ అంట. లేరా నువ్వు టీడీపీ ఫేవర్గా మాట్లాడుతున్నావు, టీడీపీకి అందుకని కాదురా మీరు వినండి అని చెప్పినా కూడా కొంతమంది నమ్మలే. అంటే వాళ్ళకి నెత్తి మీద బ్యాడ్ తిరుగుతున్నప్పుడు ఎవరు చెప్పినా నమ్మడాడు. సో అట్లాగే వీళ్ళకి కూడా మాకు కూడా కొన్ని నేషనల్ రిపోర్ట్లు ఉన్నాయి, మాకు కూడా 115, 120 వస్తాయి వైసీపీకి, టీడీపీకి కేవలం 20 వస్తాయి అని ఏదో అంటే డబ్బులు ఇచ్చి చేయించుకునే సర్వేలు ఉంటాయి కదా, అట్లా చేయించుకున్నారు. ఈవెన్ కేకే గారి రిపోర్ట్ ఎలా వచ్చింది, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిది ఉందో వైసీపీ ఉందో, వైసీపీ మాక్సిమం 9 నుంచి 14 మధ్యలో వస్తాయని చెప్పాడు. 14 వస్తాయి తప్పితే ఇంకా కొన్ని క్రిటికల్ ఒక 5 ఉన్నాయి, 5 పోతే 9 వస్తాయి అన్నాడు. ఎగ్జాక్ట్ గా ఆయన చెప్పినట్టుగా 9-14 మధ్యలో 11 వచ్చాయి. ఎగ్జాక్ట్ గా వచ్చేసినాయి. సూపర్ గా చెప్పాడు కదా. మిగతా అందరూ టీడీపీకి 161 వస్తాయని ఏదో చెప్తే ఆయన, అంటే ఓ కూటమికి అన్ని రావు, ఈయన ఎవడో కేకే బాగా ఎక్కువ చేసి చెప్తున్నాడు అనుకున్నారు, కానీ 164 వచ్చేసాయి కూటమికి కదా, బీజేపీ జనసేన టీడీపీ కలిపి. సో అంటే జెన్యూన్ రిపోర్ట్ అనేది కొన్ని ఉంటాయి మాక్సిమం. అలాంటప్పుడు 10% సెజరంగ్ ఇచ్చిన కట్ చేసిన, సో 164 వస్తాయని చెప్పాడు అనుకోండి, సో 164 కనీసం ఒక 20 తీసేసిన 144 అయితే టీడీపీకి వస్తారా, కూటమికి వస్తారా నమ్మకం ఉండాలి. మరి లేదు డబ్బులు ఇచ్చాడు సొల్లు ఆడు అందుకే చంద్రబాబు నాయుడు ఫేవరు, అది కరెక్ట్ కాదు కదా. జెన్యూన్ రిపోర్ట్ ఉంటుంది, ఆ జెన్యూన్ రిపోర్ట్ బట్టి లేదు ప్రజల నుంచి మనకి వ్యతిరేకత వస్తుంది అని చెప్పి జాగ్రత్త పడాలి, వినాలి, నమ్మాలి. ఈవెన్ టీడీపీ కూడా 2019లో అలాగే రాంగ్ స్టెప్ వేసిందని కొంతమంది చెప్తూ ఉంటారు. మేబీ ఈసారి టీడీపీ వస్తుంది, మళ్ళీ ఖచ్చితంగా అమరావతి దీని మీద మనకే వస్తుందని కూడా అనుకున్నారు. కానీ ఒక్కసారికి జనాలు చేంజ్ కోసం జగన్మోహన్ రెడ్డికి వేయడం మరి కాస్త ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోయింది. సో అట్లాంటి వైసీపీ మీద అంత వ్యతిరేకత నడుస్తున్న వైసీపీ తరపున అవినాష్ అనే వ్యక్తి మరలా వైసీపీ తరపున పోటీ చేయడం అనేది బ్లండర్ మిస్టేక్. జనరల్గా ఉండొచ్చు, ఏమో వాళ్ళందరూ గెలవపోయిన నేను ఒక్కనే గెలుస్తానేమో, బ్యాడ్ రిపోర్ట్ ఉన్నా కానీ ఇక్కడ మాత్రం ఈ పర్టికులర్ లొకాలిటీలో మాత్రం వైసీపీ తరపున లేదా నా తరపున మా నాన్నగారు ఫేస్ చూసైనా వేస్తారేమో అన్న ఒక ఆలోచన ఉండొచ్చు. కానీ అది ఎంతవరకు పనిచేస్తుంది? ఒక ఫోబియా వీస్తున్నప్పుడు, గాలి వీస్తున్నప్పుడు గాలిలో నువ్వు కూడా యాడ్ అయిపోతే ఇదవుతుంది. గాలి వీస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా రావాలనుకోవడం అది కష్టం, అది రాంగ్ స్టెప్ తీసుకున్నారని చెప్పారు. సో వరుసగా 3 పరాభవాలు కదా, 3 పరాభవాలు అయినప్పుడు ఇంకా రాజకీయ కెరియర్ ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ ఏం లేదు, కష్టం. అలాగని వైసీపీలో వెళ్ళాడు, పోయింది. టీడీపీలో ఉన్నోడు చక్కగా టీడీపీలో ఉండొచ్చు కదా, వైసీపీకి వచ్చాడు, ఏమైంది? ఇప్పుడు అలాగని అటు వెళ్ళాడు, ఎందులోనూ ఉండలేడు. అలాంటి వాడికి ఇంకా రాజకీయంగా క్వశ్చన్ మార్కే కదా. అవును, చూడాలి. మళ్ళీ వేరే జనసేనకో మళ్ళీ టీడీపీకో ఏదో రిక్వెస్ట్ చేసుకోవడం ఏదో చేయాలి. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత సభ్యత్వం, అదే శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం అనేవి ఉండవు. అవును, చూద్దాం మరి ఆయన కెరీర్ ఎంతవరకు వెళ్తుంది అనేది వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.